అండ్ ఇంకొంతమంది అనుకుంటారు ఇయర్ బడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ బ్లూటూత్ అన్నారు కదా! వీటిని కంటే ఇయర్ ఫోన్స్ అనేవి చాలా బెటర్. ఇయర్ ఫోన్స్ ఎంతసేపైనా వాడొచ్చు, ఎంతవరకైనా వాడొచ్చు. దానికి నో ఎఫెక్ట్ అని కొంతమంది అనుకుంటున్నారు. మరి దీనికి మీ యొక్క ఒపీనియన్? మీరు అన్నది కరెక్ట్ అండి. కానీ ఎఫెక్టే పడతది. హ్మ్. కంపారిటివ్‌గా బ్లూటూత్, ఇయర్ ప్యాడ్స్‌తో పోల్చుకుంటే హెడ్‌సెట్ అనేది ఎఫెక్ట్ తక్కువుంటది. ఎందుకంటే మనం బ్లూటూత్, ఇయర్ ప్యాడ్ అనేది చెవి లోపల పెట్టుకుంటాం. హ్మ్. దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువుంటది. హ్మ్. హెడ్‌సెట్ అనేది మన చెవి మీద పెట్టుకుంటాం. హుహు. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటది. వాటితో పోలిస్తే దీని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ గాని, కంప్లీట్ నార్మల్ అని గాదు. హ్మ్. ఒకవేళ మనం 2 వాడాల్సొస్తే హెడ్‌సెట్‌లు వాడటం మంచిది. వీలైనంతోటికి దాన్ని గూడా వీలైనంత తక్కువ అవసరానికి వాడటం మంచిదనమాట. ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా డాక్టర్. డైరెక్ట్‌గా ఎలక్ట్రానిక్ వేవ్స్ కాకుండా ఇయర్ ఫోన్స్ అనేవి మొబైల్‌కి అటాచ్ చేసి వాడతారు. దానివల్ల ఏమన్నా తగ్గుతదా ఎఫెక్ట్? ఏవైనా గూడా ఫోన్స్ అనేవి మనం ఇయర్ పాడ్స్, హెడ్‌సెట్, ఏదైనా గూడా ఎలక్ట్రానిక్ వేవ్‌ని తీసుకెళ్ళటమే. హ్మ్. ఎందుకంటే సౌండ్ వేవ్స్‌ని అవి ఎలక్ట్రానిక్ వేవ్స్ కన్వర్ట్ జేసి మనకి చెవులోకి పంపుతాయన్నమాట. హుహు. అక్కడ మళ్ళీ సౌండ్ వేవ్స్‌గా అవి కన్వర్ట్ అవుతాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనం పెట్టే ఇయర్ పాడ్స్, ఫిల్టర్స్ వీటన్నిటి నుంచి మేబీ గుడ్ క్వాలిటీ ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఎఫెక్ట్ తగ్గిద్ది. అంతేగాని కంప్లీట్‌గా ఉండదని గాదు. హ్మ్. సో, మనం వీలైనంత మటికి వీలైనంత తక్కువ బెస్ట్ క్వాలిటీ ఇయర్ పాడ్స్, బెస్ట్ స్టాండర్డైజ్డ్ ఇయర్ పాడ్స్ వాడటం మంచిది. హెడ్‌సెట్‌లైనా గూడా అంతే. స్టాండర్డైజ్డ్ థింగ్స్ వాడటం మనం ఏవి పడితే అవి అన్‌స్టాండర్డైజ్డ్ నాట్ కంప్లీట్‌గా వాటిని స్టాండర్డైజేషన్ అంటే ఆ డెసిబెల్స్ అవన్నీ గూడా వాటిల్లో కంపెనీ కొన్ని ఇస్తుంటాయి. మంచిగా ఇస్తాయన్నమాట. హుహు. వాళ్ళు స్టెబిలైజేషన్ గాని, స్టాండర్డైజేషన్ గాని చాలా బావుంటాయి. అలాంటి బెస్ట్‌వి వాడుకోవటం మంచిది. మంచి బ్రాండ్‌వి తీసుకోవడం మంచి బెటర్. బ్రాండ్ అనేది కన్నా ఎందుకంటే ఒక్కోసారి బ్రాండ్‌లో గూడా మనం చెప్పలేం. అవును. మనకు తెలిసిన ఓకే. దాంట్లో హ్మ్. బెస్ట్ స్టాండర్డ్, బెస్ట్ మెయింటైన్ చేసే ఆ డెసిబెల్స్‌ని వాటిని మెయింటైన్ చేసేవి తీసుకొని అవి వాడాలి. వాటిని గూడా వీలైనంత తక్కువ వాడుకోవటం మంచిది.